హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. నేనైతే ఈ వంకాయలని 1/2 కిలో దాకా తీసుకున్నాను. ముందుగా అయితే నీట్గా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. పైన కాయలన్నీ ఒకసారి అయితే కడిగేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో వాటర్ తీసుకొని ఒక 2 గ్లాసుల దాకా అయితే వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ మొక్కలు కోసిన వెంటనే ఈ విధంగా ఈ సాల్ట్ వాటర్లో వేయాలి. చూడండి ఒకసారి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా చేయాలండి. ఎందుకంటే వంకాయ మొక్కలు అనేవి త్వరగా నల్లగా అయిపోతాయి, కంట్రెక్కుతాయి అంటారు కదండి, మీకు తెలిసే ఉంటుంది. ఈ విధంగా 4 ముక్కలుగా చేసుకోవాలి. 2 చీలికలుగా చేసుకొని కాయని 4 ముక్కలు వచ్చేటట్టు చేసుకోవాలి. మరి పలుచగా చేసుకుంటే ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు చాలా మెత్తగా అయిపోతాయి, కలిసిపోతుంది. 4 ముక్కలుగా అయితే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కోసి వేసుకున్నాను. ఇలా సాల్ట్ వాటర్లో ముంచాలండి, అప్పుడు అవి త్వరగా నల్లబడకుండా ఉంటాయి. తర్వాత ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలకి ఈ తొడలని తీసేయాలండి. తీసేసిన తర్వాత ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, మన కన్వీనియన్స్ని బట్టి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి పొట్టు తీసేసి వాష్ చేసుకున్నాను. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తాలింపు కోసం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. రెడీ అయిపోయాయి మొత్తం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. కర్రీకి ముందుగా ఒక కళాయి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. నేనైతే ఈ గిన్నెతో తీసుకుంటాను. 2.5 దాకా తీసుకున్నాను. చూడండి ఒకసారి, అంటే మనం తీసుకున్న కూరను బట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. తాలింపులు ఏ విధంగా కలుపుకోవాలో నేను ఒక వీడియో చేసి పెట్టానండి, మీరు వీలైతే అది చూసేయండి. త్వరగా ఈజీగా అయిపోతుంది వంట. అవి ఒకసారి వేయకుండా. తాలింపులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని వేయించుకోవాలి. తాలింపు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని తాలింపు వేస్తే అవి త్వరగా అంటే మగ్గుతాయి ఈజీగా. ఇవి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది వేయాలి. మీకు ఇష్టమైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉంటే అవి త్వరగా వేగిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. గరిటెతో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ స్లైసెస్ మొత్తం వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వీటితో పాటే వేసుకోవాలి. ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకుంటున్నాను ముక్కలు కాయలు పట్టే విధంగా. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసేసిన తర్వాత ఒకసారి అయితే కర్రీ మొత్తాన్ని తిప్పేసేయాలండి, ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఈ టమాటా ముక్కలు వంకాయ ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే ముక్క మగ్గిపోవటానికి. కొంచెం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం తిప్పేసిన తర్వాత
ఈ విధంగా కర్రీ చేయండి, త్వరగా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయని 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ముక్కలకి పట్టే విధంగా మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో చేయకూడదండి. ఎప్పుడైనా సరే కర్రీ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కలర్ వంకాయలు అయితే బాగుంటుంది. కొన్ని గ్రీన్ కలర్వి ఉంటాయి, అవి అంతగా నాకు టేస్టీగా అనిపించవు. ఈ పర్పుల్ కలర్వి అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా. నేను ఎక్కువ ఇవే వంకాయలంటే నేను ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను వంటకి. చూడండి ముక్కలన్నీ మగ్గిపోయాయి, వంకాయ ముక్కలు. గరిటెతో తిప్పుతూ ఉండాలండి అప్పుడప్పుడు, ఎందుకంటే అడుగంటిపోకుండా ఈ విధంగా తిప్పుతూ ఉంటే అన్నీ మగ్గుతూ ఉంటాయి, ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. ఈ ముక్కలు మగ్గిపోవటానికి 10-15 నిమిషాల దాకా టైం పడుతుందండి. చూడండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు సాల్ట్ కాదు, పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా ఉంటే మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్. గరం మసాలా వేసుకోపోయినా బాగుంటుంది, కానీ టేస్ట్ కోసం ఇక వేసుకోవాలి కదండి, అందుకని గరం మసాలా కూడా వేసుకుంటే ఈ విధంగా తిప్పుకోవాలి. గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, టేస్ట్ కోసం మాత్రమే. ఈ విధంగా మొత్తం ఒకసారి అయితే తిప్పాలండి. ఆ కారం గరం మసాలా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కర్రీ మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. తిప్పుకొని ఒక 5 నిమిషాల దాకా అయితే ఉడికించాలి. దీన్ని మూత పెట్టేసి వదిలేయాలి. సిమ్లో ఉంచుకోవాలండి, సిమ్లోనే, మీడియం ఫ్లేమ్ కాదు. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా అయితే కర్రీని ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలండి, కర్రీ రెడీ అయిపోతుంది ఈజీగా. చూడండి ఎలా ఉందో, మౌత్ వాటర్ వచ్చేటట్టు. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్ వే అండి ఇది ఇలా చేసుకోవటం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.